కుంభమేళ. అసలు కుంభమేళ అంటే ఏమిటి? కుంభమేళ ఎన్ని సంవత్సరాల పూర్వం నుంచి వస్తుంది? కుంభమేళ ఎన్ని రకాలు, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు? వీటి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే ఈ వీడియో మీకోసమే. ముందుగా మనం కుంభమేళ అంటే ఏమిటో తెలుసుకుందాం. పూర్వం దేవతలకు మరియు రాక్షసులకు జరిగిన సముద్రపు మథనం నుంచి వచ్చినదే కుంభమేళ అంటే. అయితే ఈ సముద్ర మథనం కథ పురాణాల్లో ఉంది. ఇక్కడ చాలా మందికి సముద్ర మథనం అంటే ఏమిటో తెలియదు. సముద్ర మథనం అంటే పాల సముద్రాన్ని మథనం చేయడం. అయితే ఈ సముద్ర మథనం గురించి రామాయణంలోను, మహాభారతంలోను, మన హిందూ పురాతన గ్రంథాల్లోనూ ఒక కథగా చెప్పారు. మనం ముందుగా ఈ సముద్ర మథనం గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకసారి దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు ఏనుగుపై స్వారీ చేస్తున్నప్పుడు అతనికి దుర్వాస ఋషి ఒక ప్రత్యేక హారాన్ని అందించాడు. ఇంద్రుడు ఆ హారాన్ని తీసుకుని ఏనుగు తొండంపై ఉంచాడు. ఆ హారం వాసనకు ఏనుగు విసుగు చెంది దండను నేలపైకి విసిరింది. అది చూసిన దుర్వాస ఋషి ఇంద్రుడును మరియు దేవతల అందరి శక్తులను, అదృష్టాలను కోల్పోవాలని శపించాడు. ఈ సంఘటన తర్వాత దేవతల అసురులతో జరిగిన అన్ని యుద్ధాల్లోనూ ఓడిపోయారు. అప్పుడు మహావిష్ణువు నుండి దేవతల సహాయం కోరారు. అప్పుడు మహావిష్ణువు దేవతలతో, మీ శక్తి తిరిగి పొందడానికి ఏకైక మార్గం సముద్రం కింద ఉన్న పవిత్రమైన అమృతాన్ని సేవించడమని మహావిష్ణువు దేవతలతో చెప్పాడు. సముద్రం మథనం చేయడం ద్వారా మాత్రమే అమృతాన్ని బయటకు తీసుకురావచ్చు. దేవతలు ఏ శక్తి లేనివారు కాబట్టి వారు అమరత్వపు అమృతం కోసం సముద్రాన్ని సంయుక్తంగా మథనం చేయడానికి అసురులను సంప్రదించారు. అయితే సముద్ర మథనం కోసం పర్వతాన్ని మదన్ రాడ్డుగా ఉపయోగించారు మరియు సర్పరాజ్ వాసుకి మదన్ తాడుగా మారారు. ఈ ప్రక్రియ చేయడానికి విష్ణువు అనేక విధాలుగా సహాయం చేశాడు. కానీ పోల్ నీటిలోకి ప్రవేశించినప్పుడు అది సముద్రపు లోతుల్లోకి జారుతూనే ఉంది. అప్పుడు మహావిష్ణువు తన రెండవ అవతారమైన కూర్మ అవతారం అంటే తాబేలు అవతారం ఎత్తి పర్వతాన్ని తన వీపుపై ఉంచాడు. అన్ని రకాల మూలికలు సముద్రంలో వేసిన తర్వాత అనేక జీవులు మరియు వస్తువులు అసురులు, దేవతల మధ్య విభజించబడ్డాయి. అదే సమయంలో హలాహల్ అనే ప్రాణాంతక విషం యొక్క కుండ కూడా సముద్రం నుంచి బయటకు వచ్చింది. ఈ హలాహల్ విషం ప్రపంచాన్ని నాశనం చేసే అవకాశం ఉందని శివుడు ఇతరులను రక్షించడానికి విషాన్ని తాగాడు. ఆ విషయం ఎంత శక్తిమైనదంటే అది శివుడిని మెడ రంగును కూడా నీలం రంగులోకి మార్చింది. ఈ కారణంగా శివుడిని నీలకంఠేశ్వరుడు అని కూడా పిలుస్తారు. మదనం ముగిసే సమయానికి ఔషధ దేవుడు పవిత్రమైన అమృతం యొక్క కుండతో కనిపించాడు. అమృతం బయటకు వచ్చిన తర్వాత రాక్షసులు దానిని బలవంతంగా తీసుకెళ్లారు. దాని తర్వాత దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధం జరిగింది. చివరగా విష్ణువు మోహినీయ వేషధారణలో రాక్షసులను మోసగించి అమృత పాత్రను స్వాధీనం చేసుకుని దేవతలకు అప్పగించాడు. అమృతాన్ని దక్కించుకోవడానికి అసురులు, దేవతలు పోరాడారు కదా. ఆ సమయంలో అమృతపు కుండలో నుండి 4 చుక్కల అమృతం భూమిపై 4 ప్రదేశాల్లో పడింది. అవే ప్రయాగ్రాజ్లోని గంగా, యమున, సరస్వతి నదులలో, హరిద్వార్లోని గంగా నదిలో, ఉజ్జయినిలోని క్షిప్రా నదిలో, నాసిక్లోని గోదావరి నదిలో పడ్డాయి. అయితే ఆ నదుల్లో స్నానం చేస్తే తెలియక చేసిన పాపాలు పోతాయని అక్కడ ప్రజల నమ్మకం. ఈ 4 ప్రదేశాల్లో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళ జరపబడుతుంది. అయితే ఈ సంవత్సరం కుంభమేళకు మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం. 2025 మహాకుంభమేళ ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇది అరుదైన గ్రహాల అమరిక కారణంగా 144 సంవత్సరాల తర్వాత జరగబోతుంది. 2025 కుంభమేళ గత 144 సంవత్సరాల్లో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడింది. ఈ 2025 కుంభమేళ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని జనవరి 13వ తారీఖు నుండి ఫిబ్రవరి 26, 2025 తారీఖు వరకు జరగబోతుంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటారు. ఈ మహాకుంభమేళా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.